పిల్లలకు పుట్టంగానే 5-6 నెలలకు లేకుంటే 7 నెలలకు 8 నెలలకు పండ్లు వస్తాయి. ఆ తర్వాతనే ఒక్కొక్క పన్ను పై దవడలకు కింది దవడలకు వేరుకుంటూ పోయి ఆఖరికి 32 పండ్లతోని లెక్క సెట్ అవుతుంది. అంటే 6-7 ఏళ్ళప్పుడు కూడా ఊడిపోయి వస్తాయి. కానీ అది వేరే విషయం అనుకోండి. కానీ ఎప్పుడన్నా పుట్టంగానే పోరలకు పండ్లు రంగ చూసిర్రా? ఓ అమ్మ వాణి ఆగు, అసలు పుట్టంగానే పండ్లు ఎట్లొస్తాయి అంటే వచ్చినాయి మళ్ళీ అది ఒక్క పన్నో 2 పండ్లో కాదుల్లా పర్సన్ అవుతారు పక్క. పుట్టుకతోటే 32 పండ్లతోని పుట్టింది. ఇగో ఇక్కడ కనబడుతున్న పాల బుగ్గల పసిపాప. అమ్మ బాబు ఇదేంది, ఇంత చిన్న పిల్లకు ఎంత పెద్దగా పండ్లు ఉన్నాయి? దగ్గర 11-12 ఏళ్ళ పిల్లల పండ్లు ఉన్నట్టున్నాయి కదా. కొంపదీసి తల్లిదండ్రులు రబ్బర్ పండ్లకి ఇట్లా పెట్టి రీల్ చేయలే కదా అంటే చేయలేదు, నిజంగానే పుట్టుకతోటే ఇట్లా వచ్చినాయట. నా బిడ్డ 32 ఏళ్ళ పండ్లతోటి పుట్టింది అని బరాబర్గా వాళ్ళ అమ్మనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాగుండా చిట్టి తల్లి తలకాయ ఇంత చిన్నగుండి పండ్లకి ఇంత పెద్దగా ఉన్నా పండ్లే మస్తు కలగొడుతున్నది కదా. మరి ఇలాది ఏం దేశమో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతున్నారు. ఇప్పుడు ఇట్లా పండ్లు రావటాన్ని నాటల్ టీత్ అంటారట. అమ్మాయి ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదట. కాకపోతే ఇట్లా ఒక్కసారి ఇన్ని పండ్లతో పుడితే పాలిచ్చే తల్లికి తక్లీఫ్ అవుతుందట. ఒకవేళ పాప పన్నుకి ఇట్లా ఊసిపోతే అది మింగినా కూడా పిల్లలకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అట్లని ఇప్పటికైతే ఈ పాప పండ్లు గట్టిగానే ఉన్నాయట. మరి 5-6 ఏళ్ళకి పాప పండ్లు ఊసి మళ్ళీ కొత్తవి వస్తాయో లేకుంటే ఇవే కంటిన్యూ అవుతాయో కానీ పాప పల్లి గిలిస్తేనైతే భలే నవ్వు వస్తున్నదిలే మనకు చూస్తుంటే. ఇదెక్కడి మిరాకిల్ రా నాయన. అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిండ్రు, ఇప్పుడు నిజమైంది, మనం చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు మన దగ్గర వాళ్ళు. అట్లా జరుగుతుంటే ఆడాడ అప్పుడప్పుడు.